సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని దేవుడు ఎంత గొప్పగా ఎంత గట్టిగా మాట్లాడుతూ ఇంత గొప్ప చెప్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. సంతోషించి గంతులు వేయడి. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ వచ్చినాడు అంటే సంతోషించి ఆనందించు. గంతులు వేసేంత గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని గొప్ప నీకు ఇస్తానని ప్రసాదిస్తా అంటున్నాడు మన తండ్రి యేసుప్రభువు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఎందుకు అవుతుంది అంటే భూమి మీద నువ్వు సంతృప్తికరంగా సంపూర్ణంగా దేవుని ఉద్దేశం ప్రకారం దేవుని చిత్తం ప్రకారం నువ్వు జన్మిస్తూ జీవిస్తూ గడుపుతూ నడిపించుకుంటూ వస్తూ వచ్చినట్లయితే, దేవుని ఇష్ట ప్రకారం నువ్వు బతుకుతూ వచ్చినట్లయితే పరలోకమందు నీ యొక్క సంతోషం గొప్పగా అధికమయ్యే విధంగా గొప్ప చేస్తూ అంటున్నాడు మన తండ్రి గారు. ఆ సంతోషం అంటే ఇంకోటి సంపూర్ణమైన ప్రతిఫలం. భూమి మీద నువ్వు అనేక మందికి అనేక రకాలుగా అనేక విధాలుగా అనేక మంది విషయంలో నువ్వు ఎంత గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతమైన ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు, ప్రేమ దయ జాలి కనికరం ఎవరికి దగ్గర అయితే చూపిస్తూ వచ్చినావో అదంతా నీకేం చేస్తా అంటున్నాడు దేవుడు. పరలోకంలో నీ గొప్ప ఫలము ప్రతిఫలాన్ని గొప్పగా అధికంగా చేస్తా అంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు సంపూర్తిగా ఇక్కడిది కాకుండా సంపూర్తిగా పైలోకంలో అంటే స్వర్గంలో పరలోక రాజ్యంలో ఉన్నదాన్ని నువ్వు గొప్పగా చూసుకుంటూ జీవించుకుంటూ జన్మించుకుంటూ ఆ విధంగా సంపూర్తి నడిపించుకుంటూ వస్తూ వచ్చినట్లయితే నీ ప్రతిఫలం పరలోక రాజ్యం గొప్పగా అవుతుంది, చేస్తా అంటున్నాడు దేవుడు. కాబట్టి ఒకంత కాదు రెండంతలుగా అధికంగా చేస్తా అంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు కూడా దేవుని ఉద్దేశం ప్రకారం జరిపించుకుంటూ నడిపించుకుంటూ రా. దేవుని యొక్క సేవని, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క పరిచయాన్ని నువ్వు ఇష్టపూర్తి మనస్ఫూర్తిగా దేవుని గొప్పగా ఇష్టానుసారంగా నువ్వు గొప్ప చేస్తూ వచ్చినట్లయితే పరలోకమందు నీ యొక్క ఆనందించుడి, సంతోషించుడి. గొప్ప పరలోకమందు మీ ఫలము అధికంగా చేస్తూ అంటున్నాడు. కాబట్టి గొప్ప అధికంగా ఇచ్చేంత గొప్పగా ప్రేమిస్తున్నాడు. గొప్పగా నీకు అధికంగా ఎక్కువ ఇస్తూ వచ్చేంత గట్టి మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికంగా చేసేంత గొప్పగా మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి ఇక్కడైనా సరే నువ్వు భూమి మీద కాకుండా పరలోక రాజ్యంలో గొప్ప నీ యొక్క ప్రతిఫలాన్ని గొప్ప సమకూర్చుగా బిడ్డాన్ని గట్టి మాట్లాడుతూ గొప్పగా ఎక్కువగా అధికంగా చేసుకోవాలని గొప్పగా ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు.